కాంగ్రెస్ సర్కార్ ఇరిగేషన్ వ్యవసాయ శాఖలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మంత్రి పొంగులేటితో కలిసి దేవాదుల పంప్ హౌస్ ను సందర్శించారు ఉత్తమ్. ఆ తర్వాత ప్రాజెక్టు పనులు, సివిల్ శాఖ, ఇతర అభివృద్ధి పనులపై మంత్రి సీతక్కతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ పనులను ఈ సీజన్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే భద్రకాళి చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఇరిగేషన్ వర్క్స్ విషయంలో కానీ, సివిల్ సప్లైస్ విషయంలో ఐదర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆర్ ఫైన్ రైస్ అండ్ రేషన్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ శాఖ మీద గతంలో ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు భారీ స్థాయిలో అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టారు, కానీ కొత్తగా ఆయకట్టు సృష్టించడంలో పూర్తిగా విఫలమయ్యారు. నేను కొన్ని అంకెలతో మీకు మనవి చేస్తున్నా. గతంలో 10 ఏళ్లలో ఇరిగేషన్ శాఖ మీద 1.81 lakh crores ఖర్చు పెట్టిన మాత్రం ఆయకట్టు, కొత్తగా ఆయకట్టు మరి జనరేట్ చేయగలిగారు. మేము 2 ఏళ్లలో బాటిల్ నెక్స్ అన్ని క్లియర్ చేసి, అన్ని సమస్యలు పరిష్కారం చేసి, అవసరమైన నిధులు ఇచ్చి, అవసరమైన ల్యాండ్ అక్విజిషన్ R&R పూర్తి చేసి, మరి 2 ఏళ్లలో దేవాదుల పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకి మరి ఉమ్మడి వరంగల్ జిల్లా, అదేవిధంగా భువనగిరి జిల్లాలో కొంత భాగానికి నీళ్లు ఇస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన ఇస్తున్నాను. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో గౌరవ మంత్రివర్యులు నేను ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకి సొల్యూషన్ ఏంటి అనేది అధికారిని ఆదేశించడానికి ఇక్కడ రావడం జరిగింది. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాకాలం పంట వరి అద్భుతంగా ఎలా పండిందో అంతకంటే మరింత ఎక్కువగా ఈ వేసవికాలం పంట కూడా ధాన్యం రాష్ట్ర రైతాంగం అద్భుతంగా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో అద్భుతంగా రైతన్నలు పంటలు పండించారు. పండించిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో చిత్తశుద్ధితో కొనటమే కాకుండా సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి వర్షాకాలం పంటలో ఇచ్చాం. ఈ యాసంగిలో కూడా అదే కాన్సెప్ట్తో ఇస్తూ, దానిలో కూడా ఎక్కడైనా ఇబ్బందులు ఏ నియోజకవర్గాల్లోనే ఉంటే ప్రత్యక్షంగా ఆదేశాలు కలెక్టర్లకు ఇవ్వడానికి గౌరవ మంత్రి గారు నేను ఇక్కడికి రావటం జరిగింది. ఈ జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి సంబంధించిన దాంట్లో ఇందిరమ్మ ఇళ్ల సబ్జెక్టులో కూడా ఇన్ఛార్జి మంత్రి నేనే కాబట్టి ప్రతిరోజు ప్రతి నియోజకవర్గంలో 100 క్లియర్ అయినా 200 క్లియర్ అయినా అన్నీ అయిన దాకా వెయిట్ చేయకుండా వచ్చినట్లు మీరు సాటిస్ఫై అయితే క్లారిఫికేషన్ చేసుకొని వెరిఫికేషన్ చేసిన తర్వాత ప్రతిరోజు 10th లోపు కంప్లీట్ చేయాలన్నది మనం డెడ్ లైన్ పెట్టుకున్నాం.